యోగా అనేది శరీరానికి మాత్రమే కాదు, మనస్సుకు, శరీరానికి, ఆత్మకు శుద్ధి కలిగించే మార్గమని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ 1000 స్తంభాల దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన యోగా డే కార్యక్రమానికి కడియం కావితో కలిసి ఆయన హాజరయ్యారు. శిక్షణ పొందిన యోగా నిపుణులతో ప్రత్యేకంగా యోగా ఆసనాలను నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని, యోగా అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలని సూచించారు. భారతీయ సంస్కృతికి యోగా చిరునామా అన్నారు. ప్రపంచమంతా మన సాంప్రదాయాలను ఆదరించే చేసిన ఆత్మీయ సాధన అని కొన్నాడారు. నగరంలో యోగా సెంటర్లపై అవగాహన కల్పించాలని, నూతన యోగా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి, జిల్లా వైద్యశాల అధికారి అప్పయ్య, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంత చక్కటి కార్యక్రమానికి పాల్గొనడం, దీన్ని నిజంగా కూడా మన సోదరి చెప్పినట్టు చాలా తక్కువ ఎక్సైజ్ మీద కేటాయించడం అనేది కావాలనే వ్యంగ్యంగా ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి ఎప్పుడు కూడా నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడి, జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు కాబట్టి దీని మీద యోగా క్లాసెస్ చేయడానికి కొద్దిగా ట్రైనర్స్ కానీ అన్ని కొద్దిగా దాన్ని ఎట్లా చేయాలని ఆలోచన చేస్తే మా వంతు కూడా ఇట్లా సహాయం చేస్తామని చెప్పి మనం చేస్తూ సెలవు చేస్తాం. ఇంత చక్కటి కార్యక్రమానికి పాల్గొనడం, దీన్ని నిజంగా కూడా మన సోదరి చెప్పినట్టు చాలా తక్కువ ఎక్సైజ్ మీద కేటాయించడం అనేది కావాలనే వ్యంగ్యంగా ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి ఎప్పుడు కూడా నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడి, జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు కాబట్టి దీని మీద యోగా క్లాసెస్ చేయడానికి కొద్దిగా ట్రైనర్స్ కానీ అన్ని కొద్దిగా దాన్ని ఎట్లా చేయాలని ఆలోచన చేస్తే మా వంతు కూడా ఇట్లా సహాయం